ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేసులు దర్యాప్తు పురోగతిని సిట్ బృందం పరిశీలిస్తున్నాయి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ అధికారులు మకాం వేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు ఇప్పటికే పూర్తి చేసిన సిట్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను కూడా అందజేసింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తుంది. ఇప్పటికే డీజీపీకి ప్రాథమిక నివేదిక అందించిన సిట్ పూర్తి దర్యాప్తు తర్వాత మరో నివేదికను అందించనుంది. ఇక 3 జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య 35కు చేరింది. అటు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేసులు దర్యాప్తు పురోగతిని సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ అధికారులు మకాం వేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో ఇప్పటికే పూర్తి చేసిన సిట్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను అందజేసింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తుంది. ఇప్పటికే డీజీపీకి ప్రాథమిక నివేదిక అందించిన సిట్ పూర్తి దర్యాప్తు తర్వాత మరో నివేదికను అందించనుంది. ఇక 3 జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య 35కు చేరింది. అటు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఏపీ సీటు దర్యాప్తుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి వరలక్ష్మి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు కూడా మొదటి నివేదిక, ప్రాథమికమైనటువంటి నివేదిక ఏదైతే ఇచ్చారో ఆ నివేదికలో 33 కేసులను నమోదు చేశారు. అదేవిధంగా దగ్గర 1300 మంది పైగా వ్యక్తులపైన కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగినటువంటి దర్యాప్తు మరింత ముమ్మరం చేయటం, ఈవీఎంలకు సంబంధించి ధ్వంసమైనటువంటి ఘటనకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా వచ్చినటువంటి వీడియోలు సాక్ష్యాధారంగా చేసుకుని కూడా మరో 2 కేసులు నమోదు చేశారు. దీంతో 35కు సిట్టు నమోదు చేసినటువంటి కేసుల సంఖ్య పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే వెబ్ కాస్టింగ్ సంబంధించి సీసీ కెమెరాల నిఘాలో జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వీడియోస్ పూర్తిగా బయటకు పడటం, అందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రమేయం ఎంతవరకు ఉందన్నటువంటి అంశాలతో పాటుగా ఎక్కడైతే పోలింగ్ రోజు జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వ్యక్తులు తీసినటువంటి మరికొన్ని వీడియోస్ కూడా ఇప్పుడు మరింతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. సో కేసుల నమోదుకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక ఇంకోవైపు వ్యక్తులు అరెస్ట్ ఒకవైపు, ఇంకోవైపు పూర్తి స్థాయిలో నివేదికను ఇచ్చేటువంటి అంశం పైన సిట్టుకు సంబంధించినటువంటి చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎస్ డీజీపీతో విడివిడిగా సమావేశమయ్యారు, ఇరువురు అధికారులతో కలిసి సమావేశమయ్యారు. ఆ తర్వాత సిట్ ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక పైన కూడా సీఎస్తో కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్టుకి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరికొన్ని సూచనలు చేసింది. ఏదైతే ఘటనలు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ పరిశీలించడంతో పాటుగా వెబ్ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరోజు మొత్తం కూడా జరిగినటువంటి వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి రికార్డింగ్ కావడంతో ఆ రికార్డింగ్ను పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి గుర్తించేటువంటి పనిలో కూడా ఉన్నారు. ఆ వీడియోలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా కానీ అభ్యంతరకరంగా ఉన్నా, దుందుడుకు చర్యకు పాల్పడినట్టు ఉన్నా కూడా వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సిట్ టీంకి అందించడం ద్వారా అక్కడ ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి విషయాలను కూడా గుర్తించేటువంటి పనిలో ఉన్నారు. ఆ వ్యక్తులను గుర్తించి వారిపైన కేసులు నమోదు చేసేటువంటి అంశాలపైన కూడా ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకోవైపు 3 జిల్లాల పరిధిలో పల్నాడు, అదేవిధంగా అనంతపురం, తిరుపతి జిల్లాల పరిధిలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తిగా కూలంకుషంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, అందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బయోడేటాతో పాటుగా సంఘటనకు ప్రేరేపించినటువంటి కారణాలు ఏమిటి, ఏ కారణాలతో వారు ఈ ఘర్షణలకు పాల్పడ్డారు,
అందులో రాజకీయ ప్రమేయం ఎంత ఉంది, రాజకీయ ప్రమేయంతో పాటు అక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు, ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రమేయం ఉంది. అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినప్పటికీ కూడా అభ్యర్థులు చేసినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు, అభ్యర్థులతో పాటు తిరిగేటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో, పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి నాయకత్వం ఏదైతే ఉంటుందో ఆ నాయకులు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఘటన జరిగిన తర్వాత అదేవిధంగా ముందు రోజు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు వీడియో ఫుటేజ్ ద్వారా ఆధారాలు తీసుకోవడం, అటు నిఘా వర్గాల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకోవడం, వీటన్నింటినీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత కేసులు నమోదు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం, నోటీసులు జారీ చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఏదైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, కౌంటింగ్కి సంబంధించినటువంటి ఘటన కూడా కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి తావిచ్చేటువంటి అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు మొదలుకొని అదేవిధంగా కౌంటింగ్ ముందు రోజు కూడా కొంతవరకు కూడా ఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సిట్కి సంబంధించినటువంటి నివేదిక అంతా కూడా రెడీ చేసేటువంటి పనిలో సిట్కి సంబంధించినటువంటి టీం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వరలక్ష్మి.